హలో! హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. ఈరోజు మన కథ పేరు 'మొత్తం పోయింది'. ఇక కథలోకి వెళ్ళిపోతే శరత్ ఫోన్ చేశాడు. మామూలుగా అయితే అదేమీ పెద్ద విషయం కాదు. వరుసకు అన్నయ్య, పెద్దమ్మ కొడుకు. ఒకే ఊర్లో ఉన్నాం కాబట్టి ఏదైనా పండక్కి, ఫంక్షన్‌కి పిలుస్తూ ఉంటాడు. పెద్దమ్మ కూడా నన్ను మరీ ఇంటికి పిలిచి నాకిష్టమైనవన్నీ చేసి పెట్టేది. ఇక వదినైతే తన స్నేహితురాలిగా నన్ను భావిస్తుంది. కానీ ఈరోజు అన్నయ్య ఫోన్ చేసింది అందుకు కాదు. భవ్య, నువ్వు తొందరగా ఇంటికి రావాలి. అమ్మ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఒక్కతే గదిలో కూర్చొని ఏడుస్తుంది అని చెప్పాడు శరత్ కంగారుగా. ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి నేను ఆఫ్రిటీస్‌గా చేస్తున్న హాస్పిటల్‌లో పర్మిషన్ తీసుకొని బయలుదేరాను. అక్కడికి వెళ్ళేసరికి ఇంటి ముందు ఒక 10 మంది చుట్టుపక్కల వాళ్ళు కనిపించారు. వాళ్ళని చూసి నాకు కంగారు ఎక్కువైంది. ఇంట్లోకి వెళ్ళేసరికి శరత్ తల పట్టుకొని సోఫాలో కూర్చొని ఉన్నాడు. పక్కనే పెదనాన్న. ఇంకెవరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి పోలీస్ కావటం. అసలేమైంది అన్నయ్య అని అడిగాను నేను. శరత్‌ని, వదినను పక్కకు తీసుకువెళ్ళి. రాత్రి అమ్మ గుడికి వెళ్ళి వస్తుంటే దారిలో అమ్మ నగలు ఎవరో కొట్టేశారు. క్లుప్తంగా విషయం చెప్పాడు శరత్. అయ్యో! దొంగతనమా? నాకు ఇంతవరకు తెలియలేదే అని అన్నాను. పేపర్లో కూడా వచ్చింది భవ్య. అత్తయ్య దగ్గర ఉన్న నగలు, డబ్బులు మొత్తం అన్నీ దోచుకున్నారు. మంగళసూత్రంతో సహా. అదిగో అప్పటి నుండి అలా అయిపోయింది. గదిలో దూరి తలుపు వేసుకుంది. అన్నం తినడానికి కూడా రావడం లేదు. ఏడుస్తూనే ఉంది అని చెప్పింది వదిన. అయ్యో! మరేం పర్వాలేదు. అది షాక్ వల్ల అయ్యుంటుంది. నేనున్నానుగా, నేను చూస్తానులే అని చెప్పాను నేను. అందుకే కదరా నీకు ఫోన్ చేశాను. కాబోయే డాక్టర్వి కదా అని అంటూ జీవం లేని నవ్వు నవ్వాడు. పాపం అన్నయ్యకి అమ్మ అంటే ప్రాణం. నేను వాడి భుజం తట్టి హాల్లోకి వచ్చాను. పెదనాన్న కూడా దిగులుగా కూర్చుని ఉన్నారు. నేను ఒకసారి పెద్దమ్మతో మాట్లాడవచ్చా అని అడిగాను ఆయనను. పెదనాన్న ఒప్పుకున్నాడు. కానీ పెద్దమ్మ అంత సులభంగా ఒప్పుకోలేదు. దాదాపు ఒక గంట సేపు బ్రతిమలాడితే లోపలికి రానిచ్చింది. నేను లోపలికి రాగానే మళ్ళీ తలుపు వేసేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. చాలాసేపటి నుంచి అక్కడే కూర్చున్నట్లు చిందరవందరగా పడి ఉన్న కాస్మెటిక్స్ చెప్తున్నాయి. ఏంటి పెద్దమ్మ ఇది? నగలు పోతే పోయాయి. నీకేమీ కాలేదు కదా, అందుకు సంతోషించాలి కానీ ఇలాగా అని అన్నాను నేను. ఆమె విషాదంగా నవ్వింది. బహుశా మంగళసూత్రం తీయాల్సి వచ్చింది అని సెంటిమెంటల్గా ఫీల్ అయిందేమో అనిపించింది. అదే అడిగాను. అప్పుడే నోరు విప్పింది పెద్దమ్మ. నేనేం అందుకు బాధపడట్లేదమ్మా. అవి పోతే మరొకటి కొనుక్కుంటాం. అవేం శాశ్వతమా చెప్పు అని వేదాంతం మాట్లాడింది. ఇలాంటప్పుడు ఇలాంటి ఆలోచన రావడం సహజమేనని నేను చదువుకున్నాను అని అనుకున్నాను మనసులో. ఒక్క 2 రోజులు ఆగు పెద్దమ్మ. ఆ దొంగను పట్టుకొని 4 తగిలిస్తే అని నేను చెప్పబోయే అంతలో పెద్దమ్మ మధ్యలోనే అందుకొని, ఎందుకే, వాడి పాపాన వాడే పోతాడు. అయినా వాడు నాతో గౌరవంగానే మాట్లాడాడు తెలుసా అని అంది. ఆ మాటకు నాకు షాక్ అనిపించింది. అయ్యాను కూడా. కానీ కొంతసేపటికి తోరుకొని నాకు అర్థమైంది. స్టాక్ హోమ్ సిండ్రోమ్, పోస్ట్ ట్రోమాటిక్ స్థితిలో ఇది కూడా సహజం, అందుకని దొంగని సమర్థిస్తుంది అని అనుకున్నాను. నగలు పోయినందుకు కాక, దొంగతనం జరిగినందుకు కాక ఇంకా బాధపడడం ఎందుకు పెద్దమ్మా అని అడిగాను. ఎందుకా? ఈరోజు పేపర్లో చూసావా ఏం రాశారో అని అడిగింది. నేను ఈరోజు పేపర్ ఏమీ చూడలేదు పెద్దమ్మ అని చెప్పాను. వెంటనే పరుపు మీద ఉన్న దిండు కింద దాచిపెట్టింది ఒక పేపర్. ఆ న్యూస్ పేపర్ తీసి అందులో జిల్లా ఎడిషన్ తీసి నాకు ఇచ్చి మళ్ళీ అడవడం మొదలుపెట్టింది. నేను పేపర్ తీసి ఏంటి ఇది అని అడిగాను. చదువు అని చెప్పి నేను పేపర్ తీసి గట్టిగా చదవడం మొదలుపెట్టాను. వృద్ధురాలి నగలు చోరీ. గత రాత్రి స్థానిక శివాలయం దగ్గర ఒక వృద్ధురాలి అని నేను చదువుతూ ఉండగానే పెద్దమ్మ మధ్యలో అందుకొని, నాకేం వయసు అయిపోయింది చెప్పు, వృద్ధురాలు అని రాయాలి కూడా పేపర్లో. ఇప్పుడు అందరూ చదివేస్తారు. నా పరువు మొత్తం పోయింది కదా అని ఎక్కెక్కి అడవడం మొదలుపెట్టింది పెద్దమ్మ. పెద్దమ్మ ఏడుపు చూసిన నేను ఏం చెప్పాలో తెలియక మనసులోనే, ఇలాంటి విషయాలు మాత్రం నా పుస్తకాల్లో ఎక్కడా చదివిన జ్ఞాపకం కూడా లేదు అనుకొని తల పట్టుకొని పెద్దమ్మ ఎదురుగా కూర్చొని ఉన్నాను. ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి. ఎలా ఉంది స్టోరీ? చాలా బాగుంది కదా.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.